శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. థియేటర్లో మంచి మోత మోగిపోతూ ఉంది. అంటే 5 years తర్వాత వచ్చింది కదా, వెయిటింగ్ ఫర్ మూవీ అనమాట. అందరూ ఏంటంటే మూవీ అనేది చాలా సర్ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. లోపల వెళ్ళి చూస్తే ఓకే ఇదేంటి ఇలా ఉంది, షాకు అన్ని జలకలు ఉంటాయి అనమాట. మనము వేరే వాళ్ళు రివీల్ చేసి అరే ఇది ఉంటారా అని చెప్తే ఎలా ఉంటుందంటే ఓకే చూసే సంగతి ఈ టైంలో ఇది వచ్చాడేమో ఓకే అని ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ నాట్ గుడ్ ఐ థింక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు పవన్ కళ్యాణ్ గారు అండ్ ఏఎం రత్న గారు. ఒక కోహినూరు వజ్రం సంబంధించినటువంటిది ఒక కృష్ణా జిల్లాలో ఒక విలేజ్లో అనేటంటే మనకి స్టోరీలా కూడా జరుగుతుంది. మన గవర్నమెంట్తో పాటు మన పాకిస్తాను పరిష్కార దేశం కూడా 3 దేశాలు కూడా అయినటువంటి డైమండ్ ఎమ్మని అలాగని చెప్పేసి మనకి ఆ గవర్నమెంట్ని కూడా అడగడం కూడా జరుగుతుంది. మన దేశం కూడా ఏంటంటే ఆ డైమండ్ అలాగనే ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా మనకి ఉన్నారనమాట. బేసికల్ అయితే సినిమా బాగుంటుంది. 5 years తర్వాత వస్తారు. సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. నాన్ వేసిన స్టోరీ మొత్తం లీక్ చేసిండు, మన సినిమాకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఏం లేదు. ఇప్పుడు నాన్ వేసిన వీడియో రీచ్ వచ్చింది, నేను కూడా చూసిన. కానీ ఇప్పుడు మనం చెప్పడం వేరు, అది ఎక్స్పీరియన్స్ చేయడం వేరు కదా. సో అక్కడికి వెళ్ళి ఆ విజువల్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఆల్రెడీ మనకు పవర్ స్టార్ గారు చెప్పారు, నేను 30 minutes 40 minutes నేను కొరియోగ్రాఫ్ చేసిన పర్సనల్గా అని చెప్పేసి. ఇప్పుడు పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ ప్రతి గల్లీలో చెడ్డీ వేసుకున్న పిల్లవాడు కూడా పవర్ స్టార్ ఫ్యానే ఉంటాడు. పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ గల్లీలో చెడ్డీ వేసుకున్న పిల్లవాడు కూడా పవర్ స్టార్ ఫ్యానే ఉంటాడు.